రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో 6గురి హత్యలు కలకలం రేపుతున్నాయి. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్ కుమార్ అనే ఉన్మాది 6గురిని దారుణంగా హత్య చేశాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు తన భార్య, 2 పిల్లలను కూడా అతి కిరాతకంగా చంపేశాడు. గతంలో తనపై వేధింపుల కేసు పెట్టిన బాధిత బాలిక, ఆమె తల్లి, నాయనమ్మను తెల్లవారుజామున కత్తులతో నరికి చంపాడు. అనంతరం తన భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుణ్ణి కూడా కిరాతకంగా అంతమొందించాడు. హత్య అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. తాను కూడా చనిపోతున్నానని చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. షాబాద్లో పక్కింటి బాలికను వేధించాడనే ఆరోపణలపై బాధితురాలు, ఆమె తల్లి మే 16న రాజ్ కుమార్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజ్ కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవలే బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన రాజ్ కుమార్ తనపై కేసు పెట్టి జైలుకు పంపించాలనే కక్షను మనసులో పెంచుకున్నాడు. ఆ కక్షే శనివారం తెల్లవారుజామున ఓ మారణకాండకు దారితీసింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత షాబాద్కు వెళ్లిన రాజ్ కుమార్ పోక్సో కేసు పెట్టిన బాధిత బాలిక తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత బాధిత బాలికను బలవంతంగా తన వెంట తీసుకువెళ్లాడు. రాజ్ కుమార్ స్వగ్రామమైన దైవాలగూడ శైవారులో చెరువు వద్ద బాలికను హతమార్చాడు. అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లిన నిందితుడు భార్య సరితతో పాటు 2 కుమారుడు పరీక్షిత్, దైవిక్షిత్తును అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఇదాంశానికి సంబంధించి షాబాద్ గ్రామం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఇప్పటి వరకు ఆ నిందితుడి ఆచూకీ లభించలేదు అన్నట్టుగా కూడా పోలీసులు ఆల్రెడీ చెప్పారు సిపి. ఆ ట్రేసింగ్ ఎంతవరకు వచ్చింది? కార్తిక్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపిన 6గురి హత్యల కేసుకు సంబంధించి నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఆ నిందితుడు రాజ్ కుమార్ ఎక్కడా అని చెప్పి పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు రాత్రి 11 గంటల నుంచి చూసుకుంటే దాదాపు గంటన్నర సేపట్లో పూర్తిగా 6గురిని తుదముట్టించారు. ఈ ఘటనపై ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు షాబాద్ గ్రామం అంతా. షాబాద్ గ్రామంలో చౌరస్తా వద్ద అందరూ కూడా, గ్రామస్తులంతా కూడా ధర్నా చేస్తున్నారు. నిందితుడు రాజ్ కుమార్కు సంబంధించి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని వీరంతా కూడా ఎండగడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రాజ్ కుమార్ని, నిందితుడిని మొదటగా పట్టించాలి అని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్లు ఏంటో వారి మాటలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఘటన మొత్తం కూడా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పోలీసుల యాక్షన్ లేదు అన్నందుకే ఈ హత్య జరిగింది అనుకోవచ్చా? ఏ విధంగా చూస్తారు? యాక్షన్ లేదు కాబట్టి 6 మర్డర్లు జరిగినాయి. దానికి నిజంగానే ఆయన పోక్సో కేసు పెట్టినప్పుడు కూడా కఠినమైన చర్య తీసుకుంటే కంపల్సరీ దాని మీద అతనికి భయం అనేది ఉంటుండే. భయం అనేది లేదు కాబట్టి పోలీసు వాళ్ళ భయం లేకనే అతను 6 మర్డర్లు చేసినాడు. 6 మర్డర్లు చేసినప్పటికీ కూడా ఇప్పటికి ఇంత టైం గడుస్తున్నా కూడా అతను అరెస్ట్ చేయలేరు. అతను ఎక్కడున్నాడు అనేది ఇప్పుడు ఈ హైటెక్ యుగంలో కూడా దొరకపోవడం చాలా సిగ్గుచేటు. కంపల్సరీ అతను ఎక్కడున్నా కూడా పట్టుకొని అరెస్ట్ చేయాలి, ఆయనకు తగిన శిక్ష చేయాలి. అదేవిధంగా ఈ యొక్క తల్లిదండ్రులకు కూడా న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. పోక్సో కేసులో గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసుల నుంచి వచ్చిన ఎటువంటి రియాక్షన్ వచ్చింది? అతను దొరకలేదని చెప్పి ఆయనను అరెస్ట్ చేయకుండా బెల్ వచ్చిన దాకా పక్కకు ఉంచి, బెల్ వచ్చిన తర్వాత ఆయనను పట్టుకోవడం జరిగింది. బెల్ వచ్చినాకనే ఆయన బయటకు వచ్చిండు. బెల్ వచ్చిన దాకా దొరకకుండా ఉన్నాడు కాబట్టి అది యొక్క నిర్లక్ష్యమే ఆయనకు బలమైంది కాబట్టి దాంతోనే ఆయన చంపడం జరిగింది. చూసుకోవచ్చు రాజ్ కుమార్కు సంబంధించి కూడా కీలకమైన మనం చూసుకోవచ్చు. రాజ్ కుమార్కు మనం చూసుకోవచ్చు గతంలోనే కేసు ఉంది, అతని మీద ఒక కేసు కూడా ఉంది. ఆ తర్వాత పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి మనం ఒక్క కోణంలోనే కాకుండా రాజ్ కుమార్ గతంలో ఆన్లైన్ బెట్టింగ్స్ గేమ్స్ కూడా ఆడేవాడు. ₹1 ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్లో పోగొట్టుకున్నాడని చెప్తున్నారు. అదేవిధంగా రాజ్ కుమార్కు సంబంధించి కొంత మానసిక ఇబ్బందుల కారణంగానే ఇలా చేశాడు అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చెబుతున్నారు. మరోవైపు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులంతా కూడా చౌరస్తా వద్ద పూర్తిగా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. మరికొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ ఘటనను ఏ విధంగా చూస్తున్నారు? ఈ ఘటన స్పాట్ జస్టిస్ కావాలి. రాజ్ కుమార్ పైన స్పాట్ జస్టిస్ కావాలి.
మీద చూసుకోవచ్చు ఘటనలో ఇక్కడికక్కడ రాజ్కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే మరికొంతమందిని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చాలామంది మహిళలు కూడా కుటుంబ సభ్యులంతా కూడా ధర్నా చేస్తున్నారు. అమ్మ చెప్పండి, రాజ్కుమార్కు సంబంధించి గతంలో మీరు ఫిర్యాదు చేశారు, ఏమనుకుంటున్నారు, ఏంటి చెప్పండి. ఇంకా చెప్పినాం కదా సార్, ఇందాక చెప్పినాం కదా. ఏం చెప్పినాం, అది దొరకబట్టిరు మాకు అంతే. వాడిని దొరకాలాడు, వాడిని కూడా కోసి చంపాలి మేము. మా వాళ్ళని ఎట్లా చంపిండో వాడిని కూడా కోసి చంపాలి. వాడిని అమ్మ నాయన అందరినీ, మా ఫ్యామిలీ మొత్తమే చంపిండు. బాడుకావు అందరినీ చంపిండు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు కదా, పోలీసులు మీ కంప్లైంట్ చూరు 2 నెలలు అయింది. నిర్లక్ష్యం చేసినందుకే ఈ నిర్లక్ష్యం చేసి వీళ్ళు ఏం చేసేలేరు అని వాడు తెల్లని దాకా వచ్చి చేసిండు. ఎవరు కాపాడని టైంలో వచ్చి చేసిండు. వాడు కూడా మాకు దొరికిస్తే మేము కూడా వాడిని ఏ రకంగా చేసామో చేస్తాం. చూసుకోవచ్చు రాజ్కుమార్ తమకు పట్టించి ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మీ ఘటనకు సంబంధించి మీకు వివరాలు ఎలా తెలిసాయి, ఏంటివి చెప్పండి. మీకు పొద్దున ఎట్లా తెలిసింది, ఏంటి? ఫోన్ కాల్ చేస్తే ఫోన్ ద్వారా తెలిసింది మాకైతే. ఇప్పుడు మా వద్దే మా పాప మా ముగ్గురు చనిపోయారు. ఇప్పటి వరకు ఒక పాప కూడా హ్యాండిక్యాప్డ్ ఉంది. ఆ పిల్లకు కొంచెం ఎవ్వరు ఏం లేదు. ఇప్పుడు అసలు పాపను ఒక్కడే ఉంది. ఆ పాపకు సహకరించండి, గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉన్నా కూడా చూడండి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉండడం వల్ల నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు 6 మంది చనిపోయే కారణమైంది. అంటే ఎస్ఐని సీని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి కంపల్సరీగా. విధులలో కూడా తీసుకోవద్దు అని డిమాండ్ చేస్తుంది. విధులలో నిర్లక్ష్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మీరు తదుపరికి సంబంధించి పోలీసులకు సంబంధించి మీరు ఏం కోరుతున్నారు, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? కోరేది ఒకటే, ఇప్పుడు దీనికి కారణమైన ఈ సమస్యలకు అన్ని కారణమైనది కాంతారెడ్డి, సిఐ, ఎస్ఐ రమేష్. వీళ్ళే నిర్లక్ష్యం, వీళ్ళ నెగ్లెన్సీ వల్లనే ఈ మర్డర్లన్నీ జరిగినాయి. ఆ నిందితుడిని పట్టించుకోకపోవడము, లైట్ తీసుకోవడం, లంచాలు తిని ఇంట్లో కూర్చోవడము, ఆ పక్కకు ఫైల్ పెట్టడం, అంతే. ఇంత థ్రెట్ ఉన్న కేసుని నిర్లక్ష్యం చేయడం. మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసినాం ఎఫ్ఐఆర్లో కూడా, క్లియర్గా ఉంది. దాన్ని పట్టించుకోలే. ఇప్పుడు మాకు ఆ సస్పెండ్ కావాలి. వీళ్ళందరూ వీళ్ళకు చరిత్ర, వీళ్ళకు ఒక యూనిఫామ్ అనేది ఒక తీసేయాలి. మాకు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇంకో 4గురికి అన్యాయమే జరుగుతుంది తప్పితే న్యాయం జరగదు. వాళ్ళ కస్టడీ వాళ్ళకు ఎస్ఐ వాళ్ళని కూడా వీళ్ళని కస్టడీ తీసుకోవాలి. నిందితుడిని మాకు అప్పచెప్పాలి. అమ్మాయిని వాళ్ళు సిఐ కాంతారెడ్డి గారు, ఎస్ఐ రెస్పాన్సిబిలిటీ ఇది తీసుకోవాలి. దివ్యాంగురాలైన మహిళను చూస్తే, ఆ అమ్మాయిని చూస్తే చాలా దారుణంగా, విషాదంగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే అదే ఇప్పుడు వీళ్ళే చూడాలి. ఇప్పుడు వీళ్ళంత కారణం వీళ్ళే కదా. సిఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేషే కదా. వాళ్ళే చూడాలి, వాళ్ళే తీసుకుపోవాలి. అమ్మాయిని వాళ్ళే చదవాలి. ఎవరు చదువు? వాళ్ళ ఇంట్లో అందరినీ చంపేసిండ్రా వాళ్ళ నిర్లక్ష్యం. రాత్రి సీసీ ఫుటేజ్ చూస్తే రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తుంది. ఆ టైమింగ్స్ ఏంటి, ఏం కథ, ముందు ఎక్కడ చంపారు, ఏం కథ, వివరాలు ఏమైనా తెలిసాయా మీకు? మాకేం చెప్పలే. వీళ్ళే అక్కడికి వచ్చి రాగానే, చనిపోగానే వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి వచ్చింది. 20 మంది ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళే గేటు వలగొట్టుకొని లోపలికి వెళ్ళారు. అమ్మాయిని తీసుకొని వాడు ఇంత గ్యాప్లో 2 కిలోమీటర్లు పోయిండు కదా. ఆ గ్యాప్లో 20 మంది ఈడికి వచ్చారు తప్పితే ఒక 5 మంది అక్కడ వాళ్ళ ఊరి దిక్కు వెళ్ళలే. అమ్మాయి కూడా ఏదో అవుతుండే కదా, కనీసం వాడు దొరుకుతున్నాం, అమ్మాయి ప్రాణమాన కాపాడుతుండే కదా. అట్లా చేయలే. అందరు ఇక్కడికి వచ్చి వీళ్ళని తీసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మమ్మల్ని మళ్ళీ తంతారు, గ్రామస్తులు అంతా తంతారు మేము చేసిన లంగా పని. కానీ వీళ్ళని తీసుకొని పోయారు అంతే. అక్కడ కనీసం ఆ 2 గంటలలో ఒక బండి అక్కడ పోయి, ఒక వెహికల్ అక్కడ పెట్రోలింగ్ ఒకటి పోయి అది చేసి ఉంటే కనీసం ఆ అమ్మాయి అయినా బతికేది. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే జరిగింది అని చెప్పి గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. వీరంతా కూడా బైఠాయించారు, పోలీసులు రావాలి ఇక్కడికి. దానికి సంబంధించి ఆ అమ్మాయి దివ్యాంగురాలైన ఆ అమ్మాయికి సంబంధించి ఎటువంటి భరోసా ఇస్తారని చెప్పి గ్రామస్తులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కార్తీక్.